ఎలాగైనా రోహిత్ రెడ్డి గారిని జైలు పంపాలనుకున్నారు. ఆ పార్టీలో 11 మంది ఉంటే 6 మందికి పాజిటివ్ డ్రగ్స్ అన్నారు. 6 మందికి సాయంత్రం 4 గంటల వరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామన్నారు. లాస్ట్కి వస్తే ఆంధ్రాకు బెయిల్ వచ్చింది, తెలంగాణకు జైలు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రోహిత్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ మంచి పేరు వచ్చింది. దాంట్లో ఏ విధంగా ఈయన సైనికుడని ఎట్టి పరిస్థితుల్లో ఈయనని జైలు పంపాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు లీగల్ అడ్వకేట్ చెప్పినట్టు 109 ఎవరిని చంపడానికి పోయింది, ఎవరిని చంపాడు. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గన్ను పట్టుకోలేదు. రితీష్ రెడ్డి లైసెన్స్ ఉంది, లైసెన్స్ చంపడానికి వచ్చాను అన్నారు. ఎవరిని చంపారు అక్కడ? మీరు గతంలో మీరే అన్నారు కుక్కర్ని వదిలిపెట్టారు అన్నాడు. మరి మొన్న కుక్కలు లేవు అక్కడ, ఎందుకు వదిలిపెట్టలేరు కుక్కల్ని? మీరు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే తొక్కాలనుకుంటున్నారో మీరు అదే విధంగా రోహిత్ రెడ్డి ఎంత గట్టిగా తొక్కితే మీరు అంత పైకి చేస్తారు. రోహిత్ రెడ్డి అమ్మని మేము అందరం ఉన్నాం. మీరు అన్నారు ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ అన్నారు, ఏదైతే అన్నారు, నిజాలు ఎవరికి తెలియదు. ఓకే చెప్తున్నారు. 14 రోజుల తర్వాత జ్యుడిషియల్ తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వస్తారు. ఏది నిజము ఏది అబద్ధము ఆయన ఇక్కడ ఇంతమందిలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చెప్తారు. ఆయన్ని మీరు ఏ విధంగా అయితే రోహిత్ రెడ్డి గారి మీద అబండాలు మోస్తున్నారు, మీరు ఆయన ఎక్కడ ఎదగనీయకుండా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి మరి ఇంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఉన్నాము. ఇంకో మ్యాక్సిమం సోమవారం మంగళవారం ఆయనకు బెయిల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ 8 రోజుల బెయిల్ వస్తుంది. బయటకు వచ్చి ఖచ్చితంగా మీ అందరి ముందర కూర్చొని ఉన్న వాస్తవాలు ముందర పెడతారు. ఈ గవర్నమెంట్ మీరు చేసే 6 గ్యారెంటీలు ముందు అమలు చేయండి. రోహిత్ రెడ్డి కాదు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. ఇప్పుడు ఏదో బురదల్లి రోహిత్ రెడ్డి గారిని జైలు పంపించండి మీరు మీద సంతోషపడుతున్నారు. ఆ సంతోషం ఒక 15 రోజులు ఉంటుంది. తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వస్తాడు, నిజాలు చెప్తాడు, మీ అందరి ముందు చెప్తాడు, చెప్పి ఉన్న వాస్తవం చెప్తాడు.